నమస్కారం అందరికి. మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా? అవుతున్నారు కాబట్టి ఈ వీడియో మీద క్లిక్ చేశారు మీరు. ఏంటి చాలా స్ట్రెస్డ్ గా కనిపిస్తున్నావు? అంత టెన్షన్ అక్కర్లేదు, కూల్ గా ఈ వీడియో మొత్తం చూడు, నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది నీకు. ఇప్పటికీ ఎంసెట్ గురించి చాలా వీడియోస్ నువ్వు చూసుంటావు. ఈ వీడియో ఎందుకు చూడాలి, ఈ వీడియోలో ఏముంటది అన్నది కూడా స్టార్టింగ్ చెప్పేస్తాను. దాన్ని బట్టి నువ్వు వీడియో చూడాలా చూడొద్దా అన్నది అది నీ ఇష్టం అనమాట. అందరూ వాళ్ళ వీడియోస్ లో ఏం చెయ్యాలి, ఎలా చదవాలి అని చెప్పేసి ఏం చేయాలో వాటి గురించి చెప్తే, మనం ఈ వీడియోలో ఏం చేయొద్దో కూడా మనం మాట్లాడదాం. స్టూడెంట్స్ జనరల్ గా ఎంసెట్ ప్రిపరేషన్ లో చేసే మిస్టేక్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక చిన్న మినీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలో మనం మాట్లాడదాం. ప్రిపరేషన్ ఎలా చేయాలో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. నేను నా ఎంసెట్ ఎగ్జామ్ ని ఎలా దుప్పెట్టుకున్నానో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ లాస్ట్ లో దాన్ని టిప్స్ అంటారో, ట్రిక్స్ అంటారో, లేకపోతే లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ అంటారో, ఏమంటారో ఏదో ఒక పేరు పెట్టుకోవడానికి దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఒక్క సింగిల్ వీడియోలో, వన్ షాట్ వీడియోలో నీకు ఎంసెట్ గురించి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో మొత్తం ఎందుకు చూడాలన్నది. అవును, నాకు మీకు పరిచయం లేదు కదా, నా పేరు దినేష్ కార్తిక్. ఇప్పటి నుండి నన్ను యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సరే, మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టా పేజ్ ను కూడా ఫాలో చేసి పెట్టుకోండి. సర్లే కానీ మనం ఫార్మాలిటీస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సర్లే కానీ మనం ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఏపీ అండ్ టీఎస్ డేట్స్ గురించి మనం మాట్లాడదాం. అవి ఇక్కడ పేస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసారు కదా? ఓకే. ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఓవరాల్ గా 180 మినిట్స్ ఉంటుంది అండ్ 160 బిట్స్ అయితే ఉంటాయి. మనకు ఎంసెట్ ఎగ్జామ్ లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అనగానే వైబ్రేషన్ లో మారిపోతున్నాయి ఒక్కొక్కరికి. ఓకేనా? మ్యాథ్స్ అనేది 80 మార్క్స్ క్యారీ చేస్తే, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ అనమాట. అలా ఓవరాల్ గా 160 మార్క్స్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి 40 మార్క్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఆ ఎలిజిబిలిటీ గురించి ఫస్ట్ పక్కన పెట్టేయండి కాసేపు. మనం మన మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఐబీ ఎగ్జామ్స్ బాగా రాయలేదు, బోర్డ్ ఎగ్జామ్స్ మంచిగా రాయలేదు, సో నాకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాదు, నేను ఎంసెట్ ఎగ్జామ్ మంచిగా రాయలేనేమో అని చెప్పేసి ఈ డైనమాల్ అయితే ఉండిపోతారు. అంత ఆలోచించకండి, అంత ఫరక్ కూడా లేదు. మీరు ఆ బోర్డ్ ఎగ్జామ్స్ మంచి రాకపోయినా పర్లేదు, ఎంసెట్ కోసం మంచిగా ప్రిపేర్ అయ్యి రాశారంటే మాత్రం మొత్తం సెట్ అయిపోతుంది. ఎంసెట్ లో లక్ ఫ్యాక్టర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నీకు. నీకేం రాకపోయినా కూడా ఒక్కొక్కసారి మంచి ర్యాంక్ తో నువ్వు బయటకు వస్తావు. సో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని ఊరికే ఎంసెట్ ఎగ్జామ్ రాయకుండా ఆగిపోకుండా జస్ట్ ట్రైల్ అయితే ఇవ్వండి. ఏం చదవకపోయినా పర్లేదు, ఏదో ఒక ట్రైల్ అయితే వేయండి. జస్ట్ ట్రైల్ వేయడమే కదా, మెయిన్స్ లో లాగా మీకు నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కదా ఇక్కడ. సో మీరు ఇక్కడ ఏది పడితే అది పెట్టేసినా కూడా మీకు సెట్ అయిపోతుంది. సో రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. మీకు ఎంసెట్ ఎగ్జామ్ లో మీకు ఐబీ మార్క్స్ యాడ్ చేస్తారు, అంతేగాని మొత్తం ఐబీ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటదని కాదు. అక్కడ యాడ్ చేసే మార్క్స్ ఏంటో నువ్వు మంచిగా ప్రిపేర్ అయిపోయి ఇక్కడే గెయిన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఫస్ట్ ఆ థాట్ ని బయటకు తీసేసి ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ మా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఆ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, వాటి గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే, హై వెయిటెడ్ సబ్జెక్ట్స్, హై వెయిటెడ్ చాప్టర్స్ ని మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఏంటి హై వెయిటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? మనకు మొత్తం 3 సబ్జెక్టులు ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 3 సబ్జెక్ట్స్ లో హై వెయిటేజ్ దేనికి ఉంది? మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. హై వెయిటేజ్ దేనికి ఉంది? మ్యాథమెటిక్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, అండ్ ఇంకోటి ఏం చెప్పాను? హై వెయిటెడ్ సబ్జెక్ట్స్, హై వెయిటెడ్ చాప్టర్స్ అని చెప్పాను. ఆ మ్యాథమెటిక్స్ లో హై వెయిటెడ్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి? ప్రాబిలిటీ కానీ, క్యాల్కులస్ కానీ, ఆల్జిబ్రా కానీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ, మ్యాట్రిక్స్ కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, ఇలా బోల్డ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో వీటితో ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇన్ డెప్త్ గా వెళ్ళి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే మీరు మాక్సిమం మార్క్స్ ఇక్కడే గెయిన్ చేయొచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, నోట్ చేసుకోండి దీన్ని. మీరు మ్యాథమెటిక్స్ లో కాన్ఫిడెంట్ గా ఉంటేనే దీనిలో ఇన్ డెప్త్ గా వెళ్ళండి. మ్యాథమెటిక్స్ లో ఒకవేళ చాలా మంది మ్యాథమెటిక్స్ అంటే టఫ్ అని ఫీల్ అవుతారు కాబట్టి, ఒకవేళ మ్యాథమెటిక్స్ మీద కాన్ఫిడెంట్ గా లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి మ్యాథమెటిక్స్ ను వదిలేకుండా, మ్యాథమెటిక్స్ లో హై వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయా, వాటిలో మీకు ఏది బాగా ఈజీ అనిపిస్తే, ఏది కాన్ఫిడెంట్ గా ఉంటే వాటిలో ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి, అలా పూర్తిగా వదిలేకుండా. అంతేగాని మ్యాథమెటిక్స్ 80 మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రాకపోయినా కూడా దాని మీద కుస్తీ పడ్డామంటే మాత్రం ఎటు పర్ఫెక్ట్ గా లేకుండా అయిపోతావు. నువ్వు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మార్క్స్ గెయిన్ చేయలేవు, ఇటు మ్యాథమెటిక్స్ లో కూడా గెయిన్ చేయలేవు. సో ఎటు కాకుండా అయిపోతావు. నువ్వు మ్యాథమెటిక్స్ లో కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఇన్ డెప్త్ గా లోపలికి వెళ్ళు, లేకపోతే హై వెయిటెడ్ చాప్టర్స్ మాత్రం ఇక్కడ ప్రిపేర్ అయిపోయి ఫిజిక్స్, కెమిస్ట్రీని ఇన్ డెప్త్ గా నేర్చుకో మంచిగా. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు మొత్తం 180 మినిట్స్ ఉంది, 160 బిట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఒక్కొక్క బిట్ కి 1 మినిట్. సో నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయ్యావో పాయింట్ కాదు, నువ్వు ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నావు, అక్కడ ఇన్ టైంలో చేయగలుగుతున్నావా లేదా అన్నది మాత్రమే పాయింట్. ఆ కాన్సెప్ట్ నీకు తెలుసా లేదా అన్నది ఫరక్ లేదు, ఎవరికి అక్కర్లేదు. నువ్వు ఇన్ టైంలో నువ్వు చేయగలుగుతున్నావా లేదా అన్నది మాత్రమే పాయింట్. కాబట్టి మీరేం చేయాలరా అంటే, ఆ కాన్ఫిడెన్స్ కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని మీరు సాల్వ్ చేశారంటే టైమర్ పెట్టుకొని మీకు క్లారిటీ వస్తుంది. మీరు 1 మినిట్ లోపు ఆ బిట్ ని సాల్వ్ చేయగలుగుతున్నారు లేదా, మీరు ఏ స్టాండర్డ్స్ లో ఉన్నారు, ప్రిపరేషన్ లో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా, నువ్వు ఏ టాపిక్ లో వీక్ గా ఉన్నావు, ఏ టాపిక్ లో హైగా ఉన్నావు, దేనికి ఎక్కువ టైం కేటాయించాలి, దేనికి తక్కువ టైం కేటాయించాలో దీన్ని బట్టి నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ప్రీవియస్ ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ పట్టుకొని వాటిని సాల్వ్ చేస్తూ కూర్చున్నారంటే మీకు మంచి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు సాల్వ్ చేయమంటున్నానంటే,
మీకు అనుకుంటారు టాపిక్ తెలిస్తే చాలు నేను చేయగలుగుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. అదే కాన్ఫిడెన్స్ నేను కూడా రీసెంట్గా ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే రాశాను. నేను అవన్నీ తెలిసిన టాపిక్సే కదా, ఏం చేస్తాంలే అన్నిసార్లు అని చెప్పేసి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏది సాల్వ్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫార్ములా గుర్తొచ్చేది కాదు. ఆ ఇన్ టైంలో 1 minute ఒక బిట్ చేయాలి కదా, ఒక్కొక్క బిట్కి 3 minutes 4 minutes అయిపోయింది. అక్కడ తెలిసి వచ్చింది నాకు. సో నేను ముందే ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టైమర్ పెట్టుకొని సాల్వ్ చేసేది తప్ప మీరు అక్కడికి వెళ్ళి ఇన్ టైంలో చేయలేరు అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మ్యాథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ ఏదైనా టాపిక్ ని ప్రిపేర్ అవుతుంటే అందులో ఏమైనా ఫార్ములాస్ వస్తాయి కదా, ఆ ఫార్ములాస్ అన్నింటినీ కలిపి ఒక షార్ట్ నోట్స్ లో ప్రిపేర్ చేసుకోండి, ఒక నోట్స్ లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఆ ఎగ్జామ్ టెన్షన్ లో మొత్తం మర్చిపోతారు. ఆ ఫార్ములాస్ మర్చిపోయారంటే మాత్రం ఇన్ని రోజులు మీరు కష్టపడిందంతా బొక్క అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అవన్నీ కలిపి ఒక నోట్స్ లో రాసి పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన day 1 నుండి రోజు రివిజన్ చేసి బట్టి కొట్టండి. మొత్తం ఎలా బట్టి కొట్టేయాలంటే, నిద్రలో లేపు అడిగినా కూడా ఫార్ములాస్ ని చెప్పేయాలి. నీకు ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోయినా కూడా ఫార్ములా తెలిస్తే ఏదో ఒకటి కెలగచ్చు అక్కడ. సో నేనేం చెప్తున్నాను రా అంటే, మీరు day 1 నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పటి నుండి వచ్చిన ఫార్ములాస్ అన్ని కలిపి ఒక నోట్స్ రాసుకొని పెట్టుకోండి. రోజు మీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫార్ములాస్ అన్నింటినీ ఒకసారి రివిజన్ చేసుకోండి. రోజు రివిజన్ చేసుకోండి, అప్పుడే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం రోజుకో టాపిక్ చదువుతాం, రోజుకో సబ్జెక్ట్ చదువుతాం. అలా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత వేరే టాపిక్ ఏదో చదువుతున్నప్పుడు ఇక day 1 ఏం చదివామో మర్చిపోతాము. ఇది మీరే కాదు, ఎవరికైనా సహజం ఇది. సో మీరేం చేయాలరా అంటే, స్టార్టింగ్ నుండి day 1 నుండి ఫార్ములాస్ ఎలా అయితే ఒక నోట్స్ లో రాసుకొని పెట్టుకుంటున్నారో, ఇక్కడ మెయిన్ పాయింట్స్ కూడా మీరు ఒక నోట్స్ లో రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్ మినిట్ లో రివిజన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రాయమన్నాను కదా అని చెప్పేసి మొత్తం థియరీ అంతా వెళ్ళి పట్టుకొచ్చి రాసుకోమని చెప్పట్లేదు నేను. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి ఇలా రాసుకొని పెట్టుకున్నారంటే, ఆ పాయింట్స్ చదివితే ఆ టాపిక్ ఆ కాన్సెప్ట్ అంతా గుర్తొచ్చేయాలి. అలా రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ వేరే వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవ్వడం అయితే మానేయండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒకటే సబ్జెక్ట్ చదవగలుగుతాను, నాకు బోర్ కొట్టదు నాకు. సో నేనేం చేస్తాను, ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ అన్నట్టుగా నేను ప్రిపేర్ అవుతాను నేను. బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకు 1 గంట 2 గంటలు చదవగానే 2-3 టాపిక్లు చదవగానే నీకు బోర్ కొట్టేస్తుంది. అలాంటప్పుడు నువ్వు నా టైం టేబుల్ ఫాలో అయ్యావు అనుకో, వేస్ట్ అయిపోయింది కదా అక్కడ. సో నీ ఇంట్రెస్ట్ బట్టి నువ్వు ఒక టైం టేబుల్ వేసుకో. వాడి ఈ టైం టేబుల్ ఫాలో అయ్యాడు, వాడికి ఇంత ర్యాంక్ వచ్చింది, వీడి ఈ టైం టేబుల్ ఫాలో అయ్యాడు, వీడికి ఇంత ర్యాంక్ వచ్చింది. ఇదంతా వేస్ట్. ఇదంతా వాడికి ఏదో వచ్చిందని చెప్పేసి నీకు రావాలని రూల్ లేదు కదా. సో నీ ఇంట్రెస్ట్ బట్టి నువ్వు ఒక టైం టేబుల్ అన్నది వేసుకో. వాళ్ళది వీళ్ళది అయితే అస్సలు ఫాలో అవ్వకు. వాళ్ళు జస్ట్ ఒక రెఫరెన్స్ లా తీసుకొని దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు ఒక టైం టేబుల్ అన్నది ఫాలో అవ్వు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. చాలా మంది ఏం చేస్తారా అంటే, మనకి మొత్తం 3 సబ్జెక్టులు ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 3 చదవాలేమో, 3కి టైం టేబుల్ వేద్దామని చెప్పేసి 3 సబ్జెక్టుల మీద ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. చాలా మందికి ఏంటంటే, ఒక సబ్జెక్ట్ టఫ్ ఉన్నా కూడా దాని మీద ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా చేయొద్దని చెప్పేసి నేనైతే నమ్ముతాను నేను. ఎందుకంటే మీరు ఇప్పుడు దాంట్లో 0 నాలెడ్జ్ ఉండి దాన్ని మళ్ళీ స్క్రాచ్ ఉండి మీరు స్టార్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో నేనేం చెప్తాను అంటే, ఆ టఫ్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి మిగతా 2 సబ్జెక్టుల మీద ఇన్ డెప్త్ గా నేర్చుకొని కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకున్నారు అనుకోండి, మీరు మార్క్స్ అన్ని ఇక్కడే గెయిన్ చేయొచ్చు కదా. సో ఏదైనా టఫ్ సబ్జెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే, ఆ టఫ్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి మిగతా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మనందరం చేస్తాం, మీరు చేస్తారో లేదు తెలియదు కానీ నేనైతే చేసేవాడిని ఒకప్పుడు. అదేంటంటే, క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు చాలా మంది. అంటే ఆ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో అలా ఏదో బట్టి కొట్టేసినట్టు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పేసి అలా నేర్చుకుంటారు. అలా ఎన్ని క్వశ్చన్స్ అని నేర్చుకుంటారు? ఆ క్వశ్చన్ వస్తుందని గ్యారెంటీ ఉందా ఎంసెట్ ఎగ్జామ్ లో? లేదు కదా. సో నేను చెప్పేది ఏంట్రా అంటే, క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఏంటో కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఎంసెట్ ఎగ్జామ్ రిపీట్ అవ్వట్లేదు కదా. చాలా మంది ఎగ్జామ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మొత్తం 3 hours ఉంటుంది, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ కి 1 hour వేసుకుంటే మొత్తం 3 గంటలు 3 సబ్జెక్టులు ఫినిష్ చేసేయచ్చు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంట్రా అంటే, మీకు ఆ 3 సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకో సబ్జెక్టు స్ట్రాంగ్ అని ఫీల్ అవుతావు. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఫీల్ అయిన దానికి 1 hour ఇచ్చేసి టఫ్ అని ఫీల్ అయిన దానికి కూడా 1 hour ఇచ్చేసావు అనుకో, అక్కడ 2 మ్యాచ్ అవ్వవు కదా అక్కడ. సో నేనేం చెప్తాను అంటే, నువ్వు స్ట్రాంగ్ గా ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు ఫీల్ అవుతావో ఆ సబ్జెక్ట్ కి కొంచెం ఎక్కువ టైం కేటాయించి, నువ్వు వీక్ గా దేన్ని అయితే ఫీల్ అవుతావో దానికి కొంచెం తక్కువ టైం ని కేటాయించావంటే నువ్వు టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు నువ్వు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఆర్ వేసుకున్నారంటే మొత్తం పోయిద్ది. స్టిల్ మరీ చెప్తున్నాను, ఎంసెట్ ఎగ్జామ్ లక్ ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్స్ మంచిగా రాయలేదని, సరిగ్గా ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వలేదని ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని ఛాన్స్ వేస్ట్ చేసుకోకుండా, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మీరు వెళ్ళి ఒక ట్రైల్ అయితే ఇవ్వండి. అది వస్తుందో రాదో సెకండరీ. బట్ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అని నేను చెప్తున్నాను. నీతో పాటు చదివిన నీ ఇంటర్ ఫ్రెండే నీట్ గా మంచి కాలేజ్లో వెళ్ళి ఇంజనీరింగ్ చేస్తాడు, నువ్వు మాత్రం అక్కడ కూర్చొని ఉంటావు, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటావు. ఇలా రిగ్రెట్ నువ్వు ఫీల్ అవ్వకూడదు అంటే మంచిగా ప్రిపేర్ అవ్వు. మంచిగా ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయి. అంటే ఎవరి కండిషన్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా. ప్రతి ఒక్కడు ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయడు కదా.
కొంతమంది కండిషన్స్ వేరే ఉండి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు. అదంతా పక్కన పెట్టేసి జస్ట్ మీరు ఒక ట్రయల్ అయితే చేయండి. దాని తర్వాత చూసుకుందాం మిగతాది ఏమవుతుందో అది. ఇకపోతే మీ ఎంసెట్ ర్యాంక్ మీ నెక్స్ట్ బీటెక్ లైఫ్ ఎలా ఉండాలి, మీ నెక్స్ట్ ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ ఏవి మీరు చేయకండి అన్నట్టు. నా మిస్టేక్స్ చెప్పలేదు కదా. నేను చేసిన మిస్టేక్స్ ఏంట్రా అంటే, అప్పుడు నా ఇంటర్ అయిపోయిన తర్వాత మొత్తం కరోనా వచ్చేసింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చిల్ అంటే ఫోన్ పట్టుకునేవాడిని, గేమ్స్ ఆడుకునేవాడిని, అసలు బుక్ తీసిన రోజు కూడా లేదు. అండ్ తర్వాత మా ఫాదర్ కి కరోనా రావడం, ఇలా మొత్తం డిస్టర్బెన్సెస్ లో ఉండిపోయి నేను ఒక్క రోజు కూడా చదివింది లేదు. ఒక్క రోజు అంటే ఒక్క గంట కూడా నేను చదివింది లేదు. ఆ తర్వాత మా పొలంలో పని చేసుకుంటూ ఇలా ఇలా మొత్తం టైం వేస్ట్ చేశాను. ఒక్క రోజు కూడా నేను చదవడానికి కేటాయించలేదు. సో దాని తగ్గట్టుగానే ర్యాంక్ వచ్చింది. చెప్పుకునేంత తోపుగా అయితే మనకి ర్యాంక్ అయితే రాలేదు. సో తర్వాత నేను కూర్చొని రిగ్రెట్ ఫీల్ అయినట్టు మీరు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అంటే అన్ని ఆపేసి అన్ని పక్కన పెట్టేసి వెళ్ళి ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటుంది ఏంట్రా అంటే, మీ ఫ్రెండ్కి మంచి ర్యాంక్ వచ్చింది, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీ ర్యాంక్ అన్నది మీ కాలేజ్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు చైతన్యలో నారాయణలో చదివిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మంచిగా ట్రైన్ చేస్తారు, వాళ్ళకి తోపు లెవెల్లో ట్రైన్ చేస్తారు, మెయిన్స్ లెవెల్లో ట్రైన్ చేస్తారు. కాబట్టి ఆ మెయిన్స్ రాకపోయినా కూడా వాళ్ళు ఎంసెట్ రాసుకొని వాళ్ళు గెటిన్ అవ్వగలుగుతారు. అదే లోకల్ కాలేజ్లో చదివిన వాళ్ళు అనుకోండి, నాలాగా లోకల్ కాలేజ్లో చదివిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ పిచ్చ టఫ్గా ఫీల్ అయిపోతారు అనమాట వాళ్ళు. ఒక విషయం పర్టికులర్ గా చెప్పాలంటే, ఆ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం వీళ్ళు టాప్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 1 month లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ మనం ఆ సంవత్సరం అంతా ఐబీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. వాళ్ళు మిగతా మంత్స్ అంతా ఏం చేస్తారు, ఆ ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ వాళ్ళకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మన లోకల్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సంవత్సరం అంతా ఆ ఇయర్ అంతా వాళ్ళు ఈ ఐబీనే చదువుతూ ఉంటారు అనమాట. ఇక్కడ తెలుస్తుంది డిఫరెన్స్ ఎంత ఉందా ఏంటి అని చెప్పేసి. సో నీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, వాడికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి ఈ కంపారిజన్ ఎప్పుడు చేసుకోకు. ఇది కాలేజెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో ఇది భయ్యా నేను మాట్లాడాలనుకున్నంత మాట్లాడేశాను. సో ఇంకొకటి ఏంటి, టిప్స్ ట్రిక్స్ ఏదో చెప్తా ఉన్నావు కదా, చెప్పలేదు ఏంటి అంటావు కదా. యాక్చువల్గా నేను చెప్దామని అనుకున్నాను, బట్ ప్రిపరేషన్ టైంలోనే ఇవన్నీ చెప్పేస్తే మీరు మళ్ళీ ఎక్కడ రాంగ్ డైరెక్షన్లో వెళ్తారని చెప్పేసి ఎగ్జామ్కి కొన్ని డేస్ ఉంది అనగా అప్పుడు ఈ టిప్స్ని ట్రిక్స్ గురించి మనం మాట్లాడదాం. అప్పుడు డెఫినెట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను నేను దీని మీద. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాలేజెస్ని ఎలా అప్ చేసుకోవాలి, బెస్ట్ కాలేజెస్ ఏంటి, వీటి గురించి మొత్తం ఇంజనీరింగ్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడదాం. దాని గురించి కూడా తప్పకుండా వీడియోస్ చేస్తాను నేను. అంతవరకు రైట్ మౌంట్ బాయ్. అవును, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా.